నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించి అన్ని రాశులకి కూడా ఎలా ఉండబోతుందో టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాం. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, అలాగే ఆరోస్కోప్ రీడింగ్ కానివ్వండి, వీటికి సంబంధించిన కోర్సెస్ కానివ్వండి, లేదా పర్సనల్గా మీ జాతకానికి సంబంధించి అలాగే మీ లైఫ్కి సంబంధించి మీకు పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. అలాగే పర్సనల్ అపాయింట్మెంట్ అంటే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని ఎవరైనా సరే టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ సజెషన్స్కి సంబంధించి కానివ్వండి, ఆరోస్కోప్ రీడింగ్కి సంబంధించిన అపాయింట్మెంట్ కోసం కూడా ఈ నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. అలాగే నా వీడియోస్ చూసే వాళ్ళకి కానివ్వండి, మన శ్రీకరం వ్యూవర్స్కి కానివ్వండి, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక మనకున్న స్వార్థపూరితమైన కోరికలతో జంతువులకి ఎలాంటి సంబంధం లేదు. ఎక్కడైనా సరే మేకల్ని బలిస్తాం, బర్రెల్ని బలిస్తాం, కోళ్ళని బలిస్తాం అని చెప్పి చాలామంది మొక్కుకుంటూ ఉంటారు. మన కోరికతో ఎలాంటి సంబంధం లేని జీవుల్ని మనం అక్కడ తీసుకెళ్ళి బలి ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచన చేయండి. అది ఎంతవరకు కరెక్ట్ కాదు కాబట్టి ఒకసారి ఆలోచన చేసి మీరు డెసిషన్ తీసుకోండి. అలాగే ఎక్కడైనా సరే చాలామంది కొన్ని సోషల్ మీడియాస్లో చూసి లేకపోతే పిల్లలు అడుగుతున్నారు అని చెప్పి చాలామంది పెట్ డాగ్స్ని తెచ్చుకుంటారు, యాక్చువల్గా అడాప్ట్ చేసుకుంటారు. బట్ టైం కుదరకో, బడ్జెట్ లేకో, లేకపోతే ఎప్పుడైనా చిన్న పిల్లల మీదకి ఎక్కువ మొరుగుతున్నాయని చెప్పేసి చాలామంది మెయింటైన్ చేయలేక దూరంగా తీసుకెళ్ళి వదిలేస్తూ ఉంటారు. దయచేసి అలా చేయకండి. ఎవరికైనా అలా చేయాలి అని అనిపిస్తే కనుక అడగండి, ఎవరినైనా పెంచుకుంటారేమో. చాలామంది ఫామ్ హౌస్లు ఉన్న వాళ్ళు కూడా సెక్యూరిటీ పర్పస్ మీద తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలా ఎవరికైనా అవసరం ఉందో లేదో కనుక్కోండి. లేదంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కూడా కాల్ చేసి ఎవరైనా డాగ్ని మేము పోషించలేకపోతున్నాము లేదా మెయింటైన్ చేయలేకపోతున్నాము అన్నప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలాగే ఎక్కడైనా యానిమల్ ఫిజికల్ అబ్యూస్ కానివ్వండి, మెంటల్ అబ్యూస్ కానివ్వండి చేస్తున్నట్లయితే కనుక ఫోన్లో మీరు షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం వరకు ఎంతవరకు అయితే చేస్తారో అంతే బాధ్యతగా వాటిని ఆపే ప్రయత్నం కూడా చేయండి. దేవుడు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మీకు మంచి చేయడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి ఈ విషయాల్లో ఎవరిని సపోర్ట్ చేయకుండా మీ కనీస బాధ్యత ఏదైతే ఉందో అది మీరు ఖచ్చితంగా చేసి తీరుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలా చేసిన వాళ్ళకి మంచి జరగాలని నేను నా తరఫు నుంచి ఖచ్చితంగా ప్రార్థిస్తాను దేవుణ్ణి. ఈ ప్రెడిక్షన్స్ మనకి జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. తులారాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. తులారాశికి సంబంధించి మీరు పనిచేసే చోట కావచ్చు, మీ పర్సనల్ లైఫ్లో కావచ్చు, లేదు ఏదైనా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో కావచ్చు, ఎక్కడైనా సరే కొన్ని ఛాలెంజెస్, కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి దగ్గరైనా సరే ఏదైనా అప్పు రూపంలో కావచ్చు, అడ్జస్ట్మెంట్ రూపంలో కావచ్చు, తీసుకున్న డబ్బుల విషయంలో కావచ్చు, ఏదైనా లోన్స్ తీసుకుంటే తిరిగి రీపే చేసే ప్రాసెస్లో కావచ్చు, ఏదైనా సరే ఇన్ టైంలో చేయలేక కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానివల్ల కొన్ని మాటలు పడే అవకాశాలు కానివ్వండి, కొంతమంది అవమానించడం కానివ్వండి, ఆ రకంగా మాట్లాడడం, దిగజార్చి మాట్లాడడం, ఇవన్నీ కూడా మిమ్మల్ని కొంచెం బాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా సరే షోల్డర్స్కి సంబంధించి లేకపోతే న్యూరో సమస్యలకి సంబంధించి, స్పైనల్ కార్డ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అప్పర్ బ్యాక్ పెయిన్, లోయర్ బ్యాక్ పెయిన్, ఇలా షోల్డర్ పెయిన్, ఇలాంటి పెయిన్స్ ఉన్నవాళ్ళు, అంటే హెడేక్, దీర్ఘకాలికంగా కొన్ని క్రానిక్ డిసీజెస్తో ఇబ్బంది పడేవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ ఆరోగ్య సమస్యల్ని నెగ్లెక్ట్ చేయకుండా దానికి సంబంధించిన చికిత్సలు తీసుకోవడం కానివ్వండి, టెస్ట్ చేయించుకోవడం కానివ్వండి, స్కానింగ్లు కానివ్వండి, ఏదైనా సరే ఇన్ టైంలో మీ హెల్త్కి సంబంధించి డాక్టర్ని సంప్రదించడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. దయచేసి అది దృష్టిలో పెట్టుకోండి. అలాగే మీ పని చేసే చోట కూడా ఇంటెన్షనల్గా మిమ్మల్ని రెచ్చగొట్టడానికి, మిమ్మల్ని కొంచెం అవమానపరిచేలాగా కొంతమంది మాట్లాడడానికి, ఎలాంటి లేట్ చేయకుండా మిమ్మల్ని ఇరిటేట్ చేయడానికి చూస్తూ ఉంటారు. అంతేకాకుండా మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా నాకు సంబంధించి ప్రమోషనల్ విషయంలో కావచ్చు, శాలరీ ఇంక్రిమెంట్ విషయాల్లో కావచ్చు, ఒక అవార్డ్స్ విషయంలోనే కావచ్చు, ఎక్కడో పాలిటిక్స్ జరుగుతున్నాయి, కావాలనే నన్ను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి మీకు అనిపించడంతో పాటుగా మీ పొజిషన్ని కాపాడుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి విషయాలు మరీ ముఖ్యంగా ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోయే ప్రయత్నం చేయకండి.
మరీ ముఖ్యంగా ఆఫీస్ వర్కింగ్, మీరైతే ఎక్కడైతే పని చేస్తారో ఆ పని చేసే చోట మాత్రం చాలా పేషెన్స్గా ఉండాలి. రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేస్తారు. అలాగే మీ పొజిషన్ని కాపాడుకోవడం, అంటే చాలాసార్లు మిమ్మల్ని నెగిటివ్గా చిత్రీకరించడానికి కొంతమంది కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవి అవాయిడ్ చేయండి. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మీ పవర్ని పుల్ బ్యాక్ చేసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. నైట్ జర్నీస్ ఉంటే కనుక పోస్ట్పోన్ చేసుకుని మార్నింగ్లో వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొన్ని దెబ్బలు తాకే అవకాశం కనిపిస్తుంది. యాక్సిడెంట్ టైం అని కూడా చెప్పచ్చు. అలాగే ఇక ఆడవాళ్ళు కాబట్టి ఈ 1 వీక్ కూడా 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా మీ ఆరోగ్యాన్ని కావచ్చు, డ్రైవింగ్ విషయాల్లో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, ఎక్కడైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం. ఇక 23వ తారీఖు నుంచి చూసుకుంటే కనుక, అంటే 23వ తారీఖు నుంచి నెల చివరి వరకు చూసుకుంటే కనుక సిచ్యువేషన్స్ కొన్ని అనుకూలంగా మారుతాయి. కాబట్టి స్టార్టింగ్ వీక్లో, అంటే థర్డ్ వీక్లో కొంచెం థర్డ్ వీక్ కానివ్వండి, థర్డ్ వీక్ అయిపోయి ఇంకా ఫోర్త్ వీక్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు కానివ్వండి, ఎప్పుడైనా సరే ఇంకా ఆల్మోస్ట్ థర్డ్ వీక్లో జాగ్రత్తగా ఉండండి. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. దాని తర్వాత సిచ్యువేషన్స్ అనేవి కొంచెం మీకు అనుకూలంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ప్రెగ్నెన్సీ విషయాల్లో సానుకూలతలు కనిపిస్తున్నాయి. ఉమెన్స్ ఎవరైతే బిజినెస్లో ఉన్నారో బాగా రాణించగలుగుతారో, ఇంటికి సంబంధించి, మీ లైఫ్కి సంబంధించి, అలాగే మీకు పర్సనల్గా సంబంధించి కొన్ని లగ్జరీ వస్తువులు కొనుగోలు చేస్తారు. అలాగే ఇంట్లో కూడా కొన్ని మార్పులు, ఎవరైనా సొంత ఇల్లు కావాలి అనుకుని గత కొంత రోజులుగా కూడా మీ డ్రీమ్ హౌస్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఈ వీక్లో ఖచ్చితంగా మీకు కొన్ని కళలు ఉంటాయి కదా, కొన్ని విష్ ఉంటుంది, ఇలాంటి ఇల్లు కావాలని చెప్పి. అలాంటి ఇంటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఆ ఇంటికి సంబంధించి కొన్ని లగ్జరీ వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. వచ్చేది శ్రావణ మాసం కాబట్టి కొన్ని ఆభరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా స్పిరిచువల్ టూర్కి వెళ్ళడానికి, మీ గృహంలో ఏదైనా స్పిరిచువాలిటీకి సంబంధించిన కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడానికి కానివ్వండి, మీరు ఎక్కడికైనా వెళ్ళి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి కానివ్వండి, చాలా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. అలాగే ఏదైనా ఆధ్యాత్మికమైన కోర్సులు నేర్చుకోవడానికి, సాధనలు ప్రాక్టీస్ చేయడానికి కూడా చాలామంది గురువుల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. స్పిరిచువాలిటీకి సంబంధించిన చాలా విషయాలు నేర్చుకోవడానికి చాలా ఎంతోజియాస్టిక్గా వెళ్ళి నేర్చుకుంటారు. అంతేకాకుండా ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, బిజినెస్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, మీ బిజినెస్కి సంబంధించి అలాగే మీ జాబ్కి సంబంధించి అవేర్నెస్ పెంచుకోవడానికి, స్కిల్ డెవలప్ చేసుకోవడానికి కొన్ని కోర్సెస్లో జాయిన్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. దాని ద్వారా మీ ఉద్యోగంలో కావచ్చు, మీ బిజినెస్లో కావచ్చు కొన్ని మార్పులు, మంచి మార్పులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఈ టైంలో ఉమెన్స్కి సంబంధించి బిజినెస్, విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి కూడా బాగా కలిసి వచ్చే టైం అని చెప్పచ్చు. ఇకపోతే రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే కనుక మీ సోల్మేట్ని కలుసుకునే టైం అని చెప్పచ్చు. అలాగే ఎప్పటి నుంచో మీరు ఏ వ్యక్తితో అయితే రిలేషన్షిప్లో ఉన్నారో ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకోవడానికి డిస్కషన్స్ కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన ముహూర్తాలు డిస్కషన్స్ కానివ్వండి జరిగే అవకాశం కనిపిస్తుంది. నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా మీ వ్యక్తిగత, అంటే పర్సనల్గా మీ గురించి, మీ సమస్యల గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకున్నా, సొల్యూషన్ కావాలనుకున్నా అపాయింట్మెంట్స్ ద్వారా మాత్రమే సంప్రదించండి. మీరు డైరెక్ట్గా కాల్ చేసి నా గురించి చెప్పండి అంటే అది వీలు పడదు. అపాయింట్మెంట్స్ ద్వారా మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవాలనుకున్నా, క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్నా, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, అలాగే చక్ర హీలింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, ఇకపోతే మన స్విచ్ వర్డ్స్కి సంబంధించిన కోర్సెస్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక, అలాగే హారోస్కోప్ రీడింగ్ నేర్చుకోవాలనుకున్నా ఇదే నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. జూమ్ సెషన్స్ ద్వారా క్లాసెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఆఫ్లైన్లో కూడా నేర్చుకోవచ్చు. కాబట్టి లేట్ చేయకుండా సంప్రదించండి. అలాగే మీ అందరికీ కూడా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక, చాలామంది దేవీ దేవతల గుళ్ళకు వెళ్ళి మొక్కుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య తీరిపోతే బర్రెల్ని బలిస్తాము, లేకపోతే మేకల్ని, కోళ్ళని బలిస్తామని చెప్పేసి చాలామంది మొక్కుతూ ఉంటారు.
మీరు అంటే మీ కోరికతో ఎలాంటి సంబంధం లేని జంతువుల్ని బలిగా ఇస్తామని ఎలా మొక్కుకుంటున్నారు అనేది ఒక్కసారి మీరే సెల్ఫ్గా ఒకసారి క్వశ్చన్ వేసుకోండి. అసలు మీకు ఆ జంతువుకి ఆ కోరికకి ఏం సంబంధం? సంబంధమే లేదు. కాబట్టి జంతు బలి అనేది ఆగాలి. శంకరాచార్యుల వారు సాత్వికమైన విధానంలో, దక్షిణాచారంలో మనం దేవీ దేవతల్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఆల్రెడీ ఆయన వివరించారు. కుంకుమ పూజలు కావచ్చు, లేదా అమ్మవారి పేరు చెప్పి భోజనాలు, సాత్వికమైన భోజనాలు అంటే ముత్తైదువులను పిలుచుకునో, లేకపోతే కొంతమందిని ఎవరినైనా పిలుచుకొని పెట్టుకోవడం, ఇలాంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి. చాగంటి గారు చెప్తూ ఉంటారు, గరికపాటి గారు చెప్తూ ఉంటారు, సామవేద షణ్ముఖ శాస్త్రి గారు చెప్తూ ఉంటారు. దయచేసి సాత్విక విధానాన్ని అలవాటు చేసుకోండి. పక్షుల్ని, పశువుల్ని రక్షించండి. అలాగే కొంతమంది సోషల్ మీడియాలో చూసి, లేదా చిన్నపిల్లలు అడిగారని చెప్పో చాలామంది డాగ్స్ని అడాప్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత వాటిని మెయింటైన్ చేయలేకో, టైం ఇవ్వలేకో, లేకపోతే అవి అగ్రెసివ్ అవుతున్నాయి అని చెప్పో దూరంగా, అంటే ఊరికి దూరంగానో, సిటీకి దూరంగానో తీసుకెళ్ళి వదిలేస్తూ ఉంటారు. అవి బ్రీడ్ డాగ్స్ అయితే కనుక మీరు చూపించిన లవ్ తలుచుకుని మెంటల్గా చాలా ప్రెషర్ తీసుకుంటే, మిమ్మల్ని వెతుక్కుంటే, తిండికి, నిద్రకి, ఆహారానికి చాలా ఇబ్బంది పడతాయి. మీకు తెలియకుండానే ఎంతో పాపాన్ని మూటగట్టుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి అలా చేయకండి. ముందే నిర్ణయం తీసుకోండి. ఇక ఒకవేళ ఎవరైనా వదిలించుకునే ప్రయత్నంలో ఉంటే కనుక ఈ నెంబర్స్ మీద కాల్ చేసి ఎవరైనా డాగ్ని ఇచ్చేద్దాం అనుకునే వాళ్ళు ఈ నెంబర్స్ మీద మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే అన్నెసెసరీగా స్టేరీ యానిమల్స్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆవుల్నే కావచ్చు, కుక్కల్నే కావచ్చు, పందుల్నే కావచ్చు, ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటి ప్రయత్నాలు మాత్రం మానుకోండి దయచేసి. అదే ప్లేస్లో, అదే విధానంలో లైఫ్లో ఏదో ఒక రోజు అలాంటి హింసకి మనం గురయ్యే రోజు వస్తుందని గుర్తుపెట్టుకోండి. కాబట్టి అంటే వర్షాకాలంలో కొంచెం వర్షం ఎక్కువ ఉంటే కనుక వాటికి ప్లేస్ ఇచ్చే ప్రయత్నం చేయండి. నీళ్ళు పెట్టండి, మీకు కుదిరినప్పుడు ఆహారాన్ని అందివ్వండి. అది ఏ జంతువు అయినా సరే దయచేసి అర్థం చేసుకోండి. ఈ భూమి మీద ఆనందంగా అన్ని వసతులతో మనం హ్యాపీగా జీవించడానికి మనం ఎంత అర్హులమో, భూమి మీద ప్రతి జీవి కూడా అంతే అర్హులు అనేది దయచేసి గుర్తించండి. వాటిని కాపాడండి. థ్యాంక్ యూ సో మచ్.